ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే జరుగుతుంది. టాక్సిక్ మూవీ 26 ఆగస్టు రిలీజ్ అయితే అవుతుంది. ఈలోగా ఇరుముడి మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అయితే అవుతుంది. మండే రోజు కూడా దాదాపు 24K అవర్స్ ట్రెండింగ్ తో బుక్ మై షోలో టికెట్స్ అయితే బుకింగ్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు సడన్ గా ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది. టాక్సిక్ మూవీ ఈ 26 ఆగస్టు రిలీజ్ అవుతుంది కాబట్టి హైదరాబాద్ అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సింగిల్ స్క్రీన్ దాదాపు 80% ఇప్పుడు ఏదైతే ఇరుముడి మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో హౌస్ఫుల్స్ తో టాక్సిక్ మూవీ రిలీజ్ రోజు అయితే తీసేస్తున్నారు. రవితేజ గారి మూవీకి ఇప్పుడు బుక్ మై షో వెళ్ళి చూడండి, ఇరుముడి మూవీకి దాదాపు ఒక 10-15 షోలు కూడా లేవు టాక్సిక్ రిలీజ్ అయిన రోజు. ఒక డబ్బింగ్ సినిమా కోసం సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మూవీని ఎందుకు షోస్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు? దిల్ రాజు గారు ఏదైనా మాఫియా నడుపుతున్నాడా అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. మీకు డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఒక బిజినెస్. ఇరుముడి మూవీ నైజాం గానీ ఓవర్సీస్ గానీ లేకుంటే సీడెడ్ గానీ ఆంధ్ర గానీ ప్రతి చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు 22 కోట్ల పైగా ప్రాఫిట్స్ లో ఉంది మూవీ ఇరుముడి. మూవీకి సపరేట్ గా కలెక్షన్స్ రావాల్సిన అంటే మూవీకి ఎవరు నష్టపోవాల్సిన అవసరం కూడా లేదు. అందరు కూడా ప్రాఫిట్స్ లో ఉన్నారు. ఇప్పుడు టాక్సిక్ మూవీ దిల్ రాజు గారు దాదాపు 80 కోట్లు పెట్టి కొన్నారని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ 80 కోట్లు రావాలంటే మూవీకి స్క్రీన్స్ అనేవి ఎక్కువ కావాలి, షోస్ అనేవి ఎక్కువ ఉండాలి. సో దొరికిన చోట్ల వాళ్ళకున్న సదుపాయంలో ఉన్న స్క్రీన్స్ అనేది తీసుకుంటున్నారు. టాక్సిక్ మూవీ అయితే ఇస్తున్నారు రిలీజ్ రోజు. ఆ మూవీ ఆ రోజు టాక్ మంచిగున్నా లేకపోయినా కూడా ఆ రోజు అయితే రన్ అయితే అవుతుంది. నెక్స్ట్ డే టాక్ బాగుంటే అలానే ఉంటుంది, టాక్ బాగాలేకపోతే షోస్ అయితే ఇరుముడికి అయితే ఇస్తారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎట్లా వచ్చిందంటే ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న తెలుగు సినిమాకి షోస్ ఇవ్వకుండా డబ్బింగ్ సినిమాకి ఇవ్వడం ఏంది అనేది అయితే ఫస్ట్ పాయింట్. ఇక్కడ వచ్చేసి ఇరుముడికి రావాల్సిన పైసలన్నీ వచ్చేసాయి కదా. ఆ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీ మేకర్స్, ఇప్పుడు టాక్సిక్ సంబంధించిన దిల్ రాజు శ్రీనివాస్, ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్లు వేరు కదా, మూవీని కొన్నవారు వేరు కదా, మరి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలంటే ఈ మూవీ థియేటర్ లో ఉండాలి కదా అని చెప్పి ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. మరి ఎటు సైడ్ మనం తీసుకోవాలంటారు? మరి ఇప్పుడు ఇట్లా థియేటర్ లో షోస్ లేకుండా ఇరుముడి చేయడం న్యాయం అంటారా కాదా? మీరే కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ టాక్సిక్ మూవీకి బిజినెస్ అంతగానే ఎందుకు చేశారు, యశ్వంత్ మార్కెట్ తెలుగులో ఉందా అని చెప్పి కూడా క్వశ్చన్ అయితే చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.